బోర్గడ్ అనిల్ కుమార్ కు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించింది. పిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైంది. ఈ కేసులో పీటీ వారెంట్పై ఆయనను నరసరావుపేట తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనిల్కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అసభ్య వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్గడ్ అనిల్పై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో బెయిల్ మంజూరైంది. అయితే తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్ పొడిగించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజమండ్రి జైల్లో లొంగిపోయారు. ఈ కేసులోనూ హైకోర్టు బోర్గడ్ అనిల్ను రిమాండ్కు పొడిగించింది. మాకు ఇబ్బంది అనేది